Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. ప్రేమ మైకంలో కూరుకుపోయా, కట్టుకున్న వాడికి దూరమయ్యా. ఎలా దూరమయ్యానో ఈ కథ ద్వారా తెలుసుకొని ఎలాంటి వాళ్ళని నమ్మాలి, ఎలాంటి వాళ్ళని నమ్మకూడదు, ఎవరు ఎలా మనల్ని యూజ్ చేసుకుంటారు అనేది తెలుసుకొని మన జీవితాన్ని ఆనందంగా గడపాలని చెప్తున్నాను అని వస్తుంది మన స్వాతి. ఒకసారి విందామా ఏం జరిగింది. వెల్కమ్ టు లిటిల్ స్టార్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్ అండ్ షేర్. తెలుగుకి వెళ్దాం. ఏం జరిగిందో స్వాతికి తెలుసుకుందాం. కన్న తల్లిదండ్రుల్ని పట్టించుకొని ఈ రోజుల్లో పిల్లనిచ్చిన అత్తమామలను తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకొని మగవాళ్ళు ఎంతమంది ఉంటారు? మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ మా ఆయన మాత్రం దేవుడు అంటుంది స్వాతి. మా పేరెంట్స్ విషయంలో ఆయన కొడుకు కన్నా ఎక్కువగా వ్యవహరించారు. అయితే అలాంటి భర్తకు తోడు నీడుగా నిలవాల్సిన నేనే ఆయన్ని అసహించుకున్నాను, శత్రువుగా భావించాను. ఎందుకు అనుకున్నానో కథలో చూద్దాం. మరో వ్యక్తితో ప్రేమ మైకంలో పడి చేతులార జీవితాన్ని నాశనం చేసుకోబోయాను. ఏమిటో ఆ కథ వింటారా? ఏమిటంటే, నా పేరు స్వాతి. అమ్మ నాన్నలకు నేను, అక్క ఇద్దరమే సంతానం. ఆయన ఓ మిల్లులో పనిచేసేవారు. డిగ్రీలో ఉండగా నేను నా క్లాస్మేట్ రవిని ప్రేమించాను. ఇది తెలియని అమ్మ నాన్న నాకు పెళ్లి సంబంధం తీసుకువచ్చారు. అక్క పెళ్లిలో నన్ను చూసిన ఆయన కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకోవడమే కాక పెళ్లి ఖర్చులు తానే భరిస్తానని చెప్పడంతో నాన్న ఒప్పుకున్నారు. రవితో జరిగిన విషయం చెప్పి వెంటనే మా ఇంట్లో మా పెళ్లి గురించి మాట్లాడామని, లేదంటే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పాను. ఇంటికి కాదన్న రవి తానింకా చదవాల్సింది చాలా ఉందని, మా ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు ఇప్పుడే ఒప్పుకునే వీల్లేదని, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోమని నాకు సర్ది చెప్పాడు. అంత ఇంకేం చేసేది లేక ఆ పెళ్లికి తల వంచాను. సో పెళ్లి జరిగిపోయింది అమ్మ నాన్న కుదిర్చిన వాళ్ళతో. పెళ్ళయ్యాక నా భర్తకు దూరంగానే ఉండేదాన్ని. 2-3 సార్లు దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తే గట్టిగా అడ్డు చెప్పడంతో ఆ తర్వాత ఆయన ఆ ప్రయత్నం చేయలేదు. నా మనసులో ఉండే సంకోచాలని తొలగిపోయి నా అంతటి నేనే మారుతాననుకున్నారేమో పాపం. ఆ విషయం గురించి బలవంతం చేయలేదు. నెల నెల ఆయన ఇచ్చే డబ్బుతో నా ఫ్రెండ్స్తో పాటు సినిమాలకు, షికార్లకు తిరిగేదాన్ని. కొంతకాలానికి నాన్న పనిచేసే మిల్లులో అగ్ని ప్రమాదం జరగడంతో నాన్న ఉద్యోగం పోయింది. ఖాళీగా ఉండడంతో తిండికి కూడా కష్టంగా మారింది మా తల్లిదండ్రులకి. నేను ఈ విషయాలేవి పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు ఇష్టం లేని పెళ్లి చేసి నా గొంతు కోసారన్న అక్కస్సుతో వారి గురించి ఆలోచించడమే మానేశాను. మా ఆయనే కొంతకాలం వాళ్లకు ఆర్థిక సహాయం చేశారు. తర్వాత నాన్నతో చిన్న వ్యాపారం పెట్టించారు. ఈ సమస్య తీరింది అనుకునే లోపే అమ్మకు అనారోగ్యం. ఆయన వాళ్ళకు చేయించిన బీమా ద్వారా కేవలం 7 లక్షలే వచ్చాయి. అమ్మ ఆపరేషన్కు కనీసం 10 లక్షలు కావాలి. ఈయన ఏమాత్రం వెనకాడకుండా తన అకౌంట్లో దాచుకున్న 3 లక్షలు పెట్టి అమ్మకు ఆపరేషన్ చేయించారు. వేరే వాళ్ళు ఎవరైనా ఆ పరిస్థితిలో ఉంటే ఆయన మంచితనానికి వాళ్ళ మనసు మారేదేమో, కానీ నా మనసు మాత్రం కరగలేదు. మా ఆపరేషన్కు అంత ఖర్చు పెట్టారని తెలిసి మా అత్తయ్య సూటిపోటి మాటలు అనడంతో ప్రారంభించింది. దీంతో ఒకరోజు గొడవ పెట్టుకున్నా. కావాలంటే నేను పనిచేసి మీ డబ్బు మీకు తిరిగి తెచ్చిస్తా అన్నా. దానికి ఆవిడ సరే చూస్తాను, అసలు ఇవ్వగలవో లేదో అనేసరికి ఉక్రోషం పొడుచుకొచ్చింది. వెంటనే ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాను. నేను చేసింది కేవలం డిగ్రీ. దానికి వచ్చే ఉద్యోగాలన్నీ తక్కువ జీతం వచ్చేవే. దాంతో ఆయన నన్ను పీజీ చేసి ఆ తర్వాత ఉద్యోగం చేయమని ప్రోత్సహించారు. మా అత్తగారు దీనికి ఒప్పుకోవడంతో నేను పీజీ చేశాను. తర్వాత ఆయన తన ఫ్రెండ్కి తెలిసిన ఓ మంచి కంపెనీలో ఉద్యోగంలో చేర్పించారు. నేను ఉద్యోగంలో చేరిన తర్వాత ఇంతకాలం నన్ను కాదనుకున్న రవి ఇప్పుడు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమంటూ నా వెంట తిరిగాడు. ఎంతో సంతోషించాను. ఈ నరకం నుంచి వెళ్ళిపోయే దారి దొరికిందని
సంతోషించాను. స్వేచ్ఛగా బతికే రోజు వస్తుందని ఆశతో ఎదురు చూశాను. రవి నేను అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళం. కలిసినప్పుడల్లా కొంత డబ్బు ఇచ్చేదాన్ని. కొంతకాలం తర్వాత రవి బైక్ మీద ఓ అమ్మాయితో వెళ్ళడం చూశాను. ఎవరని అడిగితే బంధువని చెప్పాడు. నేను నమ్మాను. కానీ నా స్నేహితురాల ద్వారా తెలిసింది ఆ అమ్మాయి రవి బంధువు కాదని, అతను ప్రేమించే అమ్మాయి అని. నమ్మలేకపోయాను. అసలు విషయం ఏమిటంటే రవిని నిలదీశాను. తను ఏమాత్రం సంకోచం లేకుండా ఒప్పుకున్నాడు. ఇన్ని రోజులు నా డబ్బు కోసమే నా వెంట తిరిగానని, లేకపోతే పెళ్ళైన దాంతో నాకేంటి పని అంటూ మాట్లాడాడు. నాకుంటే పగిలినంత పని అయింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నా నాకు అతడు ఆఫర్ ఇచ్చాడు. ఎలాగూ నాకు పెళ్ళైపోయింది కాబట్టి తనను కేవలం ఒక బాయ్ ఫ్రెండ్లా చూడమని, ఏ అవసరాలున్నా తీరుస్తానని చెప్పుకొచ్చాడు. చెంప పగలగొట్టి ఇంటికి వచ్చేసా. చాలా బాధ వేసింది. ఇలాంటి వాడి కోసమా ఇన్ని రోజులు దేవుడు లాంటి నా భర్తను అసహించుకున్నాను, దూరంగా ఉంచాను. ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నాను. కానీ ఈ విషయం ఆయనకి ఎలా చెప్పను? ఎప్పటికీ చెప్పలేను. కానీ తప్పు చేశానన్న అపరాధ భావం గుండెలను పిండేస్తుంది. కనీసం ఇలా మీతో పంచుకున్న దానికి నా బాధ తగ్గుతుందని భావిస్తూ, కేవలం డబ్బుకు ఆశపడే వ్యక్తి కోసం ఎన్నాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాను. నన్ను క్షమించండి. మీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నా తప్పును క్షమించి మీ గుండెల్లో కాక మీ జీవితంలోనూ నాకింత చోటు ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని స్వాతి చాలా బాధపడింది. సో ఈ కథ ద్వారా మనకి ఏం తెలిసింది? డబ్బు కోసం చేసే అలాంటి ప్రేమలను ఎవరూ నమ్మకండి. మనస్ఫూర్తిగా మనం ప్రేమించే వారిని ప్రేమించి సంతోషపెట్టడం మనకు నేర్చుకోవాలి. థ్యాంక్స్.